సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశ్యాత్తు రెండవ స్థానంలో ఉన్నటువంటి రాశ్యాధిపతి బుధుడు అనుకూలిస్తూ ఉన్నారు. జన్మరాశి యందు సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. ఇంతకాలం తృతీయ మందు యోగించినటువంటి కుజుడు ఇప్పుడు ఆయన స్థానం మార్చుకొని అర్ధాష్టమ కుజుడుగా కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ వారంలో చంద్రబలం ఉన్నది. ప్రధానంగా 3 గ్రహాల తాలూకు అనుకూలతల మీద మిథున రాశి వారు ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రతికూలతలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కొంత మంచి, కొంత చెడు. ఉదాహరణకి జన్మరవి యొక్క దోషం తొలగిపోయినది. అలాగే తృతీయ కుజుని యొక్క అనుకూలత పోయింది. అర్ధాష్టమ కుజుడుగా ఆయన ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. ఇక బుధుడు వక్రించడం వల్ల కూడా, శని వక్రించడం వల్ల కూడా వచ్చేటువంటి ఫలితాల్లో కొంత వ్యత్యాసం కనబడుతూ ఉన్నది ఈ మిథున రాశి వారికి. ప్రత్యేకించి భారం పెరుగుతూ ఉంటుంది. శరీరం కష్టపడేటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఉన్నతాధికారులతో కానివ్వండి, కుటుంబ సభ్యులతో కానివ్వండి, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఈ గ్రహస్థితి ఆరోగ్యపరంగా, మరీ ముఖ్యంగా 2వ స్థానమందు ఉన్నటువంటి రవిగ్రహం ఆయన ఎక్కువగా వ్యసనాలు లేదా వ్యసనపరులైనటువంటి వారితోటి స్నేహాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. మాట పట్టింపులకి, ఏదైనా ఒక మాటని అనుకోకుండా విసరడానికి కూడా కారణమవుతూ ఉంటారు. ఈ రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. అంటే అటు ఉద్యోగ పరిస్థితుల్లోనూ ఇంట్లోనూ కూడా కొంత అశాంతి, అసహనము, అలజడి అనేటువంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు జన్మరాశి యందు ఉన్నప్పుడు సౌఖ్యం ఉంటుంది. అంటే కష్టపడవలసినటువంటి దానిలో కొంత భారం తగ్గించడానికే శుక్రుడు ఎక్కువగా ప్రయత్నం చేసినప్పటికీ ఇటు మిగతా గ్రహస్థితులు కొంత ఎక్కువగా వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ఈ జీవితంలో ఒకరోజు చేయవలసిన పని 2-3 రోజులు చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కొన్ని మార్పు చేర్పులు కనబడుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా విదేశీయాన సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని సమస్యలు కనబడడం, ఖర్చులు అధికంగా ఉంటూ ఉండడం, నమ్మించి మోసం చేసేటువంటి వ్యక్తులు ఎక్కువగా పరిచయం అవుతూ ఉండడం, మీ చుట్టూ ఎక్కువగా తిరుగుతూ ఉండడం, ఇటువంటివన్నీ మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు కానీ, లేదా ఎవరి వద్ద నుండి అయినా సరే కొంత డబ్బు అప్పుగా తీసుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మరీ ముఖ్యంగా బ్యాంకు లావాదేవీలు కానీ, ప్రభుత్వ సంబంధమైనటువంటి విషయాలు కానీ, ఇవన్నీ కూడా కొంత ఆలస్యమయ్యేటువంటి పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై ఈ రాశి వారు ప్రత్యేకించి సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అర్ధాష్టమ కుజదోష నివారణకై మంగళవారం సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కర్కాటక రాశి.